హాయ్ అండి, ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజోయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలనేదే నా ఎజెండా అనమాట. మీకు అర్థమై ఉంటుంది. ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే నేను పెట్టిన రెసిపీ ఉంది కదా, దానికి రిలేటెడ్ అండి ఈ వీడియో, అందుకనే పెడుతున్నాను అనమాట. పిల్లలు చెప్పాను కదా, కేక్ తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్స్కి సర్ప్రైజ్ ఇచ్చారని. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కనుక ఇప్పుడు చెప్తున్నాను చూడండి. పాపం ఈ కేక్ 300 అండి. పిల్లలే ఓన్గా వాళ్ళ పాకెట్ మనీ ఉంటుంది కదా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు పాకెట్ మనీ ఇస్తారు కదా దాచుకోమని. పాపం ఆ డబ్బులతో వాళ్ళు మాకెవరికి తెలియకుండా షాప్కి వాళ్ళే వెళ్ళి కేక్ తీసుకొచ్చారంటండి. కాకపోతే అక్కడ ట్విస్ట్ ఏంటంటే 300 అట, పాపం 150 రూపీసే ఉన్నాయి. సో దానికి తగ్గట్టే, అంటే ఎక్స్ట్రా మనీ కూడా మా దగ్గర అడగలేదు, వచ్చి ఇంత మనీ కావాలని కూడా అడగలేదు. అడగకుండా వాళ్ళే వెళ్ళి షాప్కి పేస్ట్రీస్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశారండి వాళ్ళ ఫాదర్స్కి. నాకైతే ఇది బాగా నచ్చింది. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళ ఫాదర్స్కి వాళ్ళ డబ్బులతోటే గిఫ్ట్ ఇవ్వకుండా ఇట్లా ఆలోచించి గిఫ్ట్ ఇచ్చినందుకు ఈ ఇయర్ బెస్ట్, అంటే పిల్లల థాట్స్కి మెచ్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నానండి. మరొకసారి ఆ ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. పిల్లల తరపున ఎవరెవరంటే పిల్లలు మన జోయా, అదిగోండి అక్కడ పెడుతుంది కదా, ఖుషి, సర్వజ్ఞ, పార్థవ్, కుట్టి, పిల్లలందరూ కలిసి కేక్స్ తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్స్కి పెట్టారండి. కానీ వాళ్ళ తెలివికి మెచ్చుకోవచ్చండి పాపం. కానీ భయం వేసింది, ఎవ్వరు లేకుండా వాళ్ళందరికీ వాళ్ళు ఫస్ట్ సైకిల్ మీద వెళ్ళారంట. మాకు తెలీదు, అక్కడ కూర్చున్న సతీష్ అన్న అని మా అన్న ఉన్నారు, అన్న అరిచారట. మళ్ళీ వచ్చేసారు కామ్గా. అయినా కానీ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వలేదు. మళ్ళీ అందరు పడుకున్న తర్వాత కామ్గా, అంటే చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో పెట్టి ఓన్లీ ముగ్గురే వెళ్ళారండి. పెద్ద పిల్లలు అంటే మా జోయా, కుట్టి, ఖుషి అనమాట. ఆ ముగ్గురు వెళ్ళి ఇట్లా కేక్ తీసుకొచ్చి మళ్ళీ బెలూన్స్ కూడా వాళ్ళే అరేంజ్ చేసుకున్నారండి. బెలూన్స్ కూడా పాపం వీళ్ళు ఏదో చిన్న పని ఉందని బయటకు వెళ్ళారు. వాళ్ళ ఫాదర్స్ లేని టైం చూసి వెళ్ళి బెలూన్స్ అవన్నీ తీసుకొచ్చి డెకరేట్ చేసి పాపం వాళ్ళ ఫాదర్స్ వచ్చేసరికి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశారు. నాకు తెలిసి పిల్లల ప్లాన్ వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చూసి నాకే చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఆ టైంలో సెలబ్రేట్ చేసుకున్నందుకు కూడా వాళ్ళ ఫాదర్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి సెలబ్రేషన్ అంతా అయిపోయింది. చిన్నగా బయటకు వెళ్దాం అనుకున్నాం అనమాట. అంటే పిల్లలందరినీ తీసుకుని బయటకు వెళ్దాం అనుకున్నాము. కాకపోతే నెక్స్ట్ మండే వర్కింగ్ డే అని చెప్పి వీళ్ళు లేవలేదండి. కాబట్టి సో ఇంట్లోనే ఈ రెసిపీ ప్లాన్ చేద్దామని ఈ రెసిపీని చేశారనమాట. అదేంటి రెసిపీ అనుకుంటున్నారా? కుండ చికెన్ అండి. కుండ చికెన్ అంటే నేనేంటా ఎంత ప్రొసీజర్ ఉంటుందో అనుకున్నాను. చాలా సింపుల్ అండి, కానీ టేస్టీగా ఉందట. నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి నాకు తెలియదు. కాకపోతే మా పాప, మా హస్బెండ్ అందరు తిన్నారు. అక్కడ తిన్న వాళ్ళు టేస్టీగా ఉంది అది ఇది అని చెప్పారనమాట. అప్పుడు నాకు అనిపించింది. సో అప్పుడు నేను ఆ రెసిపీ మీలాంటి వాళ్ళందరికీ షేర్ చేద్దాం అనిపించింది. ఇది మన తెలంగాణ స్పెషల్, ఫేమస్ అంటండి. మక్కట్కులు, మళ్ళీ మన బొరుగులు అంటారు కదా, మరమరాలు సంథింగ్ అట్లా అంటారు కదా, వాటిలో నంచుకొని తింటారంటండి. రైస్లో తక్కువ నంచుకునేది, వీటిలో తింటారట. దీనికి కావాల్సింది ఏంటంటే చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, మెంతుకూర, అవన్నీ కావాలి. అంటే మనం ఇంకా స్పైసెస్ ఏం యాడ్ చేయమండి ఇందులో. ఓన్లీ ఆయిల్ కూడా లేదు ఇందులో. అయితే ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి పచ్చిమిర్చి వేసుకొని తర్వాత రాక్ సాల్ట్ వేసుకున్నామండి మేము. రాక్ సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. పచ్చిమిర్చి ఇది స్పైసీ ఉంది కదా, ఆ స్పైసీ మొత్తం ఈ పీసెస్కి పట్టేలాగా వాళ్ళు మొత్తం అట్లా మెదుపుకుంటున్నారు మొత్తం. ఎందుకంటే ఇందులో ఇంకా ఏది లేదండి, మసాలా పొడి కానీ ఏమి లేదు, ఇంతే ప్రొసీజర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. చికెను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, ఇది మెంతుకూర అండి. కాకపోతే మాకు ఆ టైంలో అవైలబుల్గా స్ప్రింగ్ ఆనియన్స్, మెంతుకూర దొరకలేదు, నేను ఇందులో వేయలేదు. కాకపోతే వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందంటండి. అది మీతో ఒకసారి చెప్తున్నాను చూడండి. చికెన్ మొత్తం అట్లా పచ్చిమిర్చి చికెన్ కలిపి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత రాక్ సాల్ట్ వేసిన తర్వాత వాటన్నిటిని ఇట్లా మెత్తగా, అంటే పీసెస్కి పట్టేలాగా, మనం ఇప్పుడు నార్మల్ వంట చేసేటప్పుడు మ్యాగ్నేట్ చేసి పక్కన పెడతాం కదండి, సేమ్ అట్లనే ఇది ఏంటంటే మిర్చిలో ఉన్నదంతా పీసెస్కి పట్టేలాగా బాగా మెదుపుకోవాలండి. అట్లా మెదుపుకున్న తర్వాత లాస్ట్లో ఈ కొత్తిమీర అనేది ఏదైతే ఉంటుందో ఆ కొత్తిమీరని పైన మళ్ళీ కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా ఆ పీసెస్కి, ఆ పచ్చిమిర్చికి, ఆ చికెన్కి పట్టేలాగా మొత్తము కదుపుకోవాలి. మీకు తెలుసు కదా. మొత్తం కలుపుకున్న తర్వాత కుండను ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్నారండి. ఆ కుండను కూడా మీకు చూపిస్తాను, వచ్చేయండి.
కుండ అవన్నీ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాము, పక్కనే ఉన్నాయి. కాకపోతే మీకు ఈ మిక్స్ చేసిన చాలా ఈజీ అండి. ఈవెన్ బ్యాచిలర్స్ ఉన్నారంటే వాళ్ళు ఏం లేదు, బయట దొరికే కుండ తీసుకొచ్చుకొని ఇట్లా మీరు వెంటనే ఇంట్లో కూడా జస్ట్ విత్ ఇన్ 15-20 మినిట్స్లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. అంటే సిటీలో ఉంటున్నారు, మీకు కట్టెలపై అవైలబుల్గా లేదంటే మాలాగా దీని మీద చేయొచ్చు. ఆల్రెడీ ఆ పాట్లో కొంచెం వేసామండి, ఆ కలిపినది చికెన్ ఉంటుంది కదా వేసాము. వెల్లుల్లిపాయలు ఏంటంటే వలవకుండా గబ్బం అంటే ఒక గబ్బము 2 గబ్బాలు వేసేయాలి. ఆ వెల్లుల్లిపాయ వేసినప్పుడే ఆనియన్స్ కూడా వేస్తారు, స్ప్రింగ్ ఆనియన్స్ మాకు అవైలబుల్గా లేవు. అట్లా మొత్తము ఆ పాట్కి ఎంతైతే చికెన్ పడుతుందో ఆ మిక్స్ చేసుకున్న చికెన్ ఆ పాట్లో వేస్తున్నాం మేము. ఇంకేంటండి, అందరూ బాగున్నారా? ఇంకేంటి విషయాలు? ఇట్లాంటి వ్లాగ్స్ చాలా వస్తాయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ చికెన్ అంతటిని ఈ చికెన్ అందులో మిక్స్ చేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి. లాస్ట్లో మిగిలిన కొత్తిమీర ఉంది కదా, ఆల్రెడీ మనం అందులో మిక్స్ చేసామన్నమాట. ఆ పక్కన పెట్టుకున్న కొత్తిమీర ఏం చేయాలంటే పైన వేసుకొని బాగా కుండని అటు ఇటు అనాలండి. అప్పుడు ఆ కొత్తిమీర లోపల ఉన్న సరౌండింగ్స్ మొత్తానికి వెళ్తుంది. మాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనమాట. ఇందులో ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా లేదండి, ఆయిల్ లేదు, చిల్లీ పౌడర్ లేదు, ఓన్లీ పచ్చిమిర్చే ఉంది. అదిగోండి మొత్తం కొత్తిమీర వేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకొని దాని మీద మూత పెట్టేసుకోవాలి. అంతే, రెసిపీ అయిపోయింది, ఏముండదు. ఆ తర్వాత ఎట్లుందనేది కూడా చూపిస్తాను. దీనికి స్పెషల్ ఏంటంటే మక్కట్కులు అని ఉంటాయండి, మక్కట్కులు మీ మరమరాలు ఉంటాయి, వాటిలో తింటారనమాట. అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి మాకు కట్టెలపై పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంది, కానీ ఆ రోజు వర్షం రావటం వల్ల మేము గ్యాస్ మీదే పెట్టామన్నమాట. ఎట్లయినా వండుకోవచ్చండి, కాకపోతే కట్టెలపై మీద వండితే ఇంకొంచెం అంటే టేస్ట్ సూపర్గా వస్తుందని. నేనే మధ్యలో ఆత్రం మధ్యలో తీసి చూశాను ఉడికిందా లేదని, కానీ అట్లా చేయకండి. పెట్టిన తర్వాత ఒక సిమ్లో ఉంటే కనుక ఒక 25 మినిట్స్ ఉంచండి. ఒకవేళ హైలో ఉంటే 10 మినిట్స్ తర్వాత మీరు చూసుకోవచ్చు, అంటే జస్ట్ అది ఉడికిందా లేదా. అయితే మధ్యలో ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఆ పాట్ని పట్టుకొని మనము ఇదేంటి తాలింపు వేసేటప్పుడు దాన్ని ఇట్లా కింద నుంచి పైకి ఎట్లయితే అంటామో ఈ కుండను కూడా అట్లానే కింద నుంచి పైకి అనండి. ఎందుకంటే కింద వాటర్ అనేది ఉంటుందండి, ఆ వాటరు ఆ పైన కొత్తిమీర వేసాం కదా అదంతా కూడా మిక్స్ అవుతుంది అనమాట మంచిగా. మధ్యలో అట్లా మీరు పాట్ని 2 టైమ్స్ తీసుకోండి, 2 or 3 టైమ్స్. అంటే మీరు ఎంత టైం అయితే అనుకున్నారో అంత టైంలో. మాకైతే 25 మినిట్స్ పట్టింది. ఓకేనా, ఆ పాట్ని తీసుకొని మేము కొంచెం సిమ్లోనే పెట్టుకున్నాం అనమాట, టేస్ట్ ఉంటుందని చెప్పి. మాకు లేట్ అయినా పర్లేదు, టేస్ట్ ఉండాలి, పిల్లలు తింటారు కదా. పిల్లలు కూడా తినొచ్చండి ఈజీగా, పిల్లలు అయితే మంచిగా తింటారు. ఎందుకంటే చిల్లీ పౌడర్ లేదు, ఆయిల్ లేదు కాబట్టి. ఇట్లాంటి చికెన్ రోజు తిన్నా కానీ ఏం కాదు, అసలు ఆయిల్ డ్రాప్ కూడా లేదు కాబట్టి. సూప్ లాగా కూడా తాగొచ్చు. ఇప్పుడు రైనీ సీజనే కాబట్టి అది మీరు సూప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదిగోండి అట్లా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలన్నమాట. లాస్ట్లో తీసేసి అది పీస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. చూడండి మనం తీసుకోవచ్చు, అంటే లాస్ట్లో ఇంకా అయిపోయింది, ప్రొసీజర్ అయిపోయింది అన్న తర్వాత తీసి చూసుకుంటే ముక్క పట్టుకున్నప్పుడు మనకు తెలిసిపోద్ది అనమాట. మీరు గమనించినట్లయితే ఇందులో ఏ మసాలాలు యాడ్ చేయలేదండి. చికెన్ పౌడర్ కానీ, ధనియాల పౌడర్ కానీ, గరం మసాలా కానీ, మన గసగసాలు కానీ, చెక్క కానీ, లవంగాలు కానీ ఏమి యాడ్ చేయలేదు. మసాలాలు ఏమీ లేకుండా ఓన్లీ 4-5 ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు రైనీ సీజనే కాబట్టి ఈజీగా ఇట్లా చేసుకొని ఈవినింగ్ టైం 4-4:30-5 ఆ టైంలో కూడా తినొచ్చు. ఇక నేను చూపిస్తున్నాను చూడండి, ప్లేట్లో పక్కన ఉన్నాయి కదా అవి మక్కట్కులండి. వాటిలోనే ఇవంతా చికెన్ మక్కట్కులు నంచుకుని తింటారట. ఇది మెయిన్ చెప్పాలంటే తెలంగాణ స్పెషల్ అండి. ఏంటది? కుండ చికెన్ అండ్ మక్కట్కులు. మరమరాల్లో కూడా తినొచ్చండి, రైస్లో కూడా తినొచ్చేమో, కానీ తెలంగాణలో ఇట్లా తింటారట, ఫేమస్ అంటండి. ఇది మీతో కూడా చూపిద్దాం అనుకున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్